చర్ల మండలం లింగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని గూర్చి కన్వీనర్, కో కన్వీనర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి, విఫలమైన 6 గ్యారంటీల గురించి బలంగా గ్రామాల్లోకి తీసుకుని వెళ్లాలని తెలియజేశారు. ప్రతి కార్యకర్త భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయం కళ్ల కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసంపూర్తి వాగ్దానాలను బలంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్నారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడి వలె పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే డిసెంబర్ 1 నాడు చర్ల శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబోయే మండల స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కాకి అనిల్, కోంబత్తిని రాంబాబు, పంజారాజు, కొంగూరి సోమరాజు, గంపల రమేష్, తడికల బుల్లబ్బాయ్, అంబోజీ సతీష్, చందు, రాంబాబు, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, రవి, కృష్ణ, సతీష్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది. 420 హామీలు అంది ప్రవేశపెట్టారు. ఈ 40 పథకాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం కొద్దిగా లోపం. కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ ప్రజల్లోకి అయ్యో దేవుళ్ళాటను ఓడిపించేమే, ఈ రోజున దుర్మార్గుని మనం ముఖ్యమంత్రి చేయగలిగాము, మన ప్రజల 6 గ్యారెంటీలు కాదు కదా, ఏది కూడా ఆయన చేయలేకపోతున్నాడు. ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రతి దాంట్లో చూడండి, హైడ్రా కానీ, లేదా విద్యార్థులపై దౌర్జన్యం కానీ, రైతులు ఆత్మహత్య చేసుకోవడం కానీ, లేదా మన పార్టీ వాళ్ళు ఏదైనా మన వరద వస్తే